వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన మిత్రులారా, ముస్లిం సోదరులందరికీ ఒక చిన్న విన్నపం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకి మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు, చాలా ప్రత్యేకమైన రోజులు గడుస్తుంది. ఓటింగ్ ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను, చాలా చూస్తున్నాను. మనం ఓటు ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు, ముఖ్యంగా మా ముస్లిం సమాజంలో చాలామంది అపోహలకి గురవుతున్నారు. నేను కూడా చాలా వీడియోస్ చూస్తున్నాను. అయినా మోదీ బీజేపీ మేనిఫెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ మరి ఇంకోసారి మీకు అందరికీ తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ ఓపెన్గా చెబుతుంది ఈరోజు, మేము ముస్లిం రిజర్వేషన్ ఏదైతే 4% ఇక్కడ అక్రమంగా ఉందో, వాళ్ళు చెప్పే మాటలు అక్రమంగా ఉందో దాన్ని మేము గెలిచిన తర్వాత ఈసారి తొలగించేస్తాం. దాని గురించే నిన్న కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి విచ్చేసి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు చెప్పిన మాట, మా కూటమి ఇక్కడ కానీ గెలిస్తే మేము ముస్లిమ్స్ రిజర్వేషన్ తొలగించేస్తాం. సోదరులారా, ఆలోచించండి. మనం ఓటు ఒకవేళ టీడీపీకి వేసి ముస్లిం రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోగలుగుతామా? వాళ్ళు చేసేదానికి సిద్ధంగా ఓపెన్గా ఎప్పుడైతే చెప్తున్నారో అలాంటి పార్టీలకి మేము కానీ ఓటు వేస్తే డైరెక్ట్గా మా ఓటు బీజేపీకి వెళ్ళి రేపటి నుంచి రిజర్వేషన్ అనేది తీసేయడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ ఒకటే వాళ్ళ అజెండా కాదు, భారతదేశంలో ఉండే ముస్లింని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు హిందువులుగా మారిపోవాలి, ముస్లింగా ఉండకూడదు అనేదే వాళ్ళ నినాదం. వాళ్ళు ఆ పేరుతో, కులం పేరుతో ఓట్లు అడిగి వాళ్ళు కుర్చీని సాధించాలని వాళ్ళకి 5 సంవత్సరాల ముందు ఇది గుర్తుకు రాలా. ఇప్పుడు కేవలం ఓట్ల కోసం వాళ్ళు ఈ ఎజెండాని మళ్ళీ తీసుకొని వచ్చి మన ముస్లిమ్స్తో ఆడుకోవాలని అనుకుంటున్నారు. దయచేసి ముస్లిం సోదరులందరూ ఒకటై దీన్ని తిప్పికొడదాం. అలాగే 7 సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తాం. చాలామంది చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీకే సపోర్ట్ ఇస్తుంది, టీడీపీ కూడా బీజేపీకే మద్దతు ఇస్తుంది. అలాంటప్పుడు మన ఓటు కాంగ్రెస్కి వేసి మనం మెజార్టీ చేరుకుస్తామని చెప్తున్నారు. అది అపోహలు, చాలా పెద్ద అపోహ, చాలా పెద్ద దుష్ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంని ఎవరు నమ్మబాకండి. ముస్లిం సోదరులారా, ఇప్పుడైనా ఆలోచించండి. మన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మన ఓటు వృధా అయిపోద్ది. చాలామంది చెప్తున్నారు ఓటు వృధా అయిపోతే ఏమైంది సార్, కాంగ్రెస్ పార్టీకే వేస్తాం, మెజార్టీ వస్తుంది. తప్పు సోదరులారా. ఎప్పుడైతే మన ఓటు మనం వృధా చేస్తామో దాని తర్వాత ఈ వృధా అయిన ఓటుల వల్ల బీజేపీ అజెండా పూర్తవుద్ది. మన ఓటు వృధా అయిన తర్వాత చెప్తారు వాళ్ళు, రేపు ముస్లిమ్స్ కేవలం వాళ్ళ ఓటు వృధా చేసే వాళ్ళే, వాళ్ళ ఓటుకి వాల్యూ లేదు అని ఎప్పుడు అయితే వాళ్ళు ప్రూఫ్ చేయగలుగుతారో అప్పటి నుంచి మన వాల్యూ ముస్లిం అనేది 0% అయిపోద్ది. రేపు ఏ రాజకీయ నాయకుడు మన కాడ రాడు, వాళ్ళ అజెండానే అది. ముస్లిమ్స్ కాడ ఏ రాజకీయ నాయకుడు పోకూడదు, ముస్లిమ్స్ రిజర్వేషన్ తీయాలా, ముస్లిం హక్కులు తీయాలా, ముస్లిం ఓటులు తీయాలా, ముస్లిం అన్ని 0% చేసేసిన తర్వాత
వాళ్ళు ముస్లిమ్స్ని ఈ ఇండియాలో నుంచి తరమగొట్టాలా, లేకపోతే ఉంటే వాళ్ళు మత మార్పుల్లో అయిపోవాలా, హిందువులు అయిపోవాలా, అదే అజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దయచేసి ఈ కుట్రల్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఓటు వేసేటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తే, చెత్తకుప్పలో వేస్తే, రేపటి రోజు మీరు ఏ ఎంపీ కాడ పోయి మీరు అడగలేరు, ఏం సార్ పార్లమెంట్లో అసెంబ్లీలో మా గురించి ఎందుకు మాట్లాడలేదని వాళ్ళని అడగాలంటే ఆ హక్కుని మనం కోల్పోతాం. దయచేసి ఆ తప్పు ఎప్పుడు చెయ్యబాకండి. ప్లీజ్ మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో ద్వారా మీ ఓటుని వైఎస్ఆర్సీపీకి వేసి రేపటి రోజు మన హక్కుల కోసం వాళ్ళు నిలదీసి అడిగేదాని హక్కు సాధించండి. టీడీపీకి వేస్తే నేరుగా బీజేపీకి ఓటు వెళ్తుంది. ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు అలయన్స్లో ఉన్నారు, ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని, సివిల్ కోడ్ తీసుకొని వస్తామని, సిఏని అమలు చేస్తామని, ఇవన్నీ మంచి చట్టాలని ఓపెన్గా చెప్పేటప్పుడు మనం కానీ వాళ్ళకి మద్దతిస్తే ఆ అల్లాహ్ తబారక తఆలా ఈరోజేమో డబ్బులు తీసుకొని కానీ, డబ్బులు తీసుకోకపోయినా అభిమానంతో డబ్బులు తీసుకొనైనా ఈరోజు మనం వాళ్ళకి వర్తాసును పరిగణించవచ్చు. కానీ రేపటి రోజు మనం అల్లాహ్ కాడ పోయి నిలబడతాం. అల్లాహ్ మమ్మల్ని అడుగుతారు, నువ్వు నీ ముస్లిమ్స్ కోసం, నీ మతం కోసం, నువ్వు నీ ప్రాంతం కోసం, నీ దేశం కోసం నువ్వు ఏం ఆలోచించావు, నువ్వు ఏం ఆలోచించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావని రేపటి రోజు మమ్మల్ని అల్లాహ్ అడుగుతారు. మనం ముస్లిమ్స్ అందరూ నమ్మేది అన్నీ అల్లాహ్ని నమ్ముతాం, అల్లాహ్ కోసమే చేస్తాం, అల్లాహ్ కోసమే నమాజ్ చేస్తాం, అల్లాహ్ కోసమే ప్రతి ఒక్క ఇబాదతు చేస్తాం. అలాంటప్పుడు ఆ అల్లాహ్ కోసం రేపు చచ్చిన తర్వాత రేపు అల్లాహ్ మమ్మల్ని అడుగుతారు. ఆ అడిగిన తర్వాత ఆ సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలా. ఈరోజు ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద సమస్య కాదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా శ్మశానంలో మనం నిద్రపోతాం. దాని తర్వాత అల్లాహ్కి జవాబు ఇవ్వాలా. మనం ఈరోజు ఓటు కానీ మనం ఎట్టా ఈ రోజుల్లో మన బిడ్డల కోసం, మనం రేపటి కోసం కష్టపడి ఎంతంతో కొద్దిగా కూడబెట్టి ఇల్లు అన్నీ మన పిల్లకాయలు సంతోషాలుగా ఉండాలని చెప్పేసి మనం ఎలా కోరుకుంటున్నామో, రేపటి రోజు వచ్చే తరం, వచ్చే ముస్లిం రిజర్వేషన్ లేకపోతే మన పిల్లలు ఏ జాబుల్లో కానీ, దేంట్లో కానీ, గవర్నమెంట్ జాబుల్లో కానీ దేంట్లో ముందుకు అంచుడిగా వెళ్ళలేరు. అలాంటి రిజర్వేషన్ని మనం కోల్పోతాం. అలాంటి చాలా కోల్పోయేదానికి ఈరోజు ముస్లిమ్స్ మీద ఈ వచ్చే దాడుల మీద మనం అడ్డుకోవాలంటే, మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలంటే మన ఓటుని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. దయచేసి దీని మీద మనం కష్టపడి ఇతరులకి చెప్పి మన ఓటు వృధా చేసుకోకండి. మన ఆంధ్రప్రదేశ్, మన నెల్లూరు ద్వారా వృధా చేసుకోండి. ఈరోజు మనకి సువర్ణ అవకాశం, ఒక ముస్లింకి సీట్ ఇచ్చున్నారు మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి. వాళ్ళని కూడా గెలిపించుకోవాలా, విజయసాయిరెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలా. మనం తప్పక గెలిపించుకొని మన హక్కుల కోసం వాళ్ళని నిలదీసి రేపటి రోజు గెలిపించిన తర్వాత మనం అడగచ్చు. ఈరోజు ఒక నేత కూడా చెప్తే విన్నాను, తెలుగుదేశం నేతని.